హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు పోలిపాడ్యమి రోజున పూజ ఎలా చేసుకోవాలి, నీటిలో దీపాలను ఇంటి వద్దనే ఎలా వదలాలి అనే విషయం గురించి, అలాగే పోలిపాడ్యమి కథ గురించి కూడా మీకు పూర్తిగా ఈ వీడియోలో తెలియజేస్తాను. పోలిపాడ్యమి రోజు ఆచరించవలసిన విధులు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. అంతకన్నా ముందుగా నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. కార్తీక మాసంలో చేసే పుణ్యస్నానాలు, అలాగే దీపదానాలు అన్నీ కూడా కార్తీక మాసంలో చేసిన తరువాత మార్గశిర పాడ్యమి రోజున మనం పోలిపాడ్యమిగా జరుపుకుంటాము. ఈ పోలిపాడ్యమి రోజున నీటిలో దీపాలను వదలటం వలన కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా స్నానం చేసినంత పుణ్య ఫలితం అనేది వస్తుంది. ఈ రోజున కార్తీక మాసంలో ఎలా అయితే కార్తీక స్నానం చేస్తామో అలానే కార్తీక స్నానం ఆచరించి మనం తులసి కోట దగ్గర దీపారాధన చేయాలి. తులసి కోట దగ్గర క్లీన్గా తుడుచుకోవాలి. బియ్యం పిండితో అష్టదళ పద్మం వేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా 4 వైపులా కూడా 4 గీతలు అనేది ఉంచాలి. తర్వాత ఒక వెడల్పాటి గిన్నె లేదా బేషన్, బక్కీటు, టబ్బు ఏదైనా పర్లేదండి, నీళ్లు పోసుకొని అందులో పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు ఇలా వేసుకోవాలి. ఈ నీటినే మనం గంగా నదిగా భావించి ఈ నీటిలో దీపాలను వెలిగించుకోవాలి. ఇంట్లో మనకి ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి కూడా ఇలా అరటి డొప్పలు తీసుకొని దానికి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టాలి. 31, 33, 35 ఇలా ఒత్తుల్ని కుంభ ఒత్తులు అంటారు కదా, వాటన్నిటినీ కలిపి 11 చేసి ముందు రోజే ఆవు నేతిలో కానీ నువ్వుల నూనెలో కానీ నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత ఈ అరటి డొప్పలు నీటిలో వదిలినప్పుడు వీటిలోకి నీరు చేరకుండా ఉండాలంటే అటువైపు ఇటువైపు కొంచెంగా బియ్యం పిండిని లేదా గోధుమ పిండిని ఇలా పెట్టుకుంటే నీరు అనేది రాకుండా ఉంటుంది. తర్వాత ఇలా తులసి చెట్టు దగ్గర ఒక పీట వేసుకొని దాని మీద ఒక క్లాత్ వేసుకొని ఇలా శివుని ఫోటో పెట్టుకొని వినాయకుడిని తయారు చేసుకొని పసుపు వినాయకుడిని తయారు చేసుకొని పూజ చేసుకోవాలి. మొదటగా వినాయకుడికి పూజ చేసుకొని ఇలా పిండి దీపాలు, ఉసిరి దీపాలు 360 ఒత్తులు కట్ట కూడా ఈ రోజున వెలిగించుకుంటే చాలా మంచిది. ఇవన్నీ పూజ చేసిన తర్వాత నైవేద్యం సమర్పించి కొబ్బరికాయ కొట్టి శివునికి ధూపదీప నైవేద్యాలను సమర్పించి హారతి కర్పూరం ఇచ్చిన తర్వాత ఇలా దీపాలను అన్నిటినీ కూడా వెలిగించుకొని ఇంట్లోనే మనం బేషన్లో నీటిలో అదే గంగా నది అనుకొని అమ్మ తల్లి మమ్మల్ని చల్లగా కాపాడమ్మ పోలెమ్మ, పోయి రావమ్మ తల్లి పోలెమ్మ అని పోలెమ్మను తలుచుకొని ఓం నమ శివాయ, ఓం కార్తీక దామోదరాయ నమః అని మనం మనసులో తలుచుకొని విష్ణుమూర్తిని ఓం నమో నారాయణాయ నమః అని తలుచుకొని ఈ దీపాలను నీటిలో వదలాలి. ఇవన్నీ కూడా నక్షత్రాలు ఉన్న సమయంలోనే, తెల్లవారుజామున నక్షత్రాలు ఉన్న సమయంలోనే దాదాపుగా 5-5:30 వరకు కూడా ఈ దీపారాధన, ఈ నీటిలో దీపాలను వదలడం అనేది చేసుకోవాలి. ఇలా పోలిపాడ్యమి దీపాలను అన్నింటినీ కూడా వదిలిన తర్వాత గుడికి వెళ్ళి బ్రాహ్మణులకి స్వయం పాకదానం చేయటం వలన కార్తీక మాసం నెల రోజులు చేసినంత పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. ఇప్పుడు పోలి స్వర్గం కథ గురించి చూద్దాము. కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ పోలి స్వర్గం. ఇంతకీ ఎవరి పోలి, ఆమె వెనక ఉన్న కథ ఏమిటి, దానిని తలుచుకుంటూ సాగే ఆచారం ఏమిటి అంటే ఆసక్తికరమైన జవాబులే వినిపిస్తాయి. పోలి స్వర్గం అచ్చంగా తెలుగువారి కథ. కార్తీక మాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్ని సూచించే గాథ. అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవారట. వారందరిలో చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచి కూడా పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం. ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంభావం. అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలని కాదని మిగతా కోడళ్లను తీసుకొని నదికి బయలుదేరింది. అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలను వెలిగించుకొని వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందో అన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరేది అత్తగారు. కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనే లేదు. పెరట్లో ఉన్న
పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకొని దానితో ఒత్తిని చేసేది పోలి. దానికి కవ్వానికి ఉన్న వెన్నను రాసి దీపాన్ని వెలిగించేది. ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టను బోర్లించేది. ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది. వెళ్తూ వెళ్తూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించింది. కానీ పోలి ఎప్పటిలాగానే ఇంటి పనులను చకచకా ముగించేసుకొని కార్తీక దీపాన్ని వెలిగించింది. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చటేసింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకుని వెళ్లేందుకు విమానం దిగి వచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకొని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి ఆశ్చర్యపోయారు. ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పోలి కాళ్ళను పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందికి దించేశారు. ఇలా పోలి స్వర్గానికి వెళ్ళింది. ఇలా ప్రతి ఒక్కరూ కూడా మార్గశిర పాడ్యమి రోజున పోలి దీపాలను వెలిగించి నీటిలో వదిలిపెట్టిన తరువాత ఇంట్లోనే టబ్లోనో లేదా ఒక బకెట్లోనో లేదా ఇలా బేసన్లోనో దీపాలను వదిలిపెట్టిన తర్వాత గుడికి వెళ్ళి బ్రాహ్మణులకు స్వయం పాకదానం చేయటం వలన ఈ 30 రోజులు కూడా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. తెలుగు మహిళలు పోలిని మహాలక్ష్మీదేవిగా భావించి పూజ చేస్తారు. విన్నారు కదా పోలిపాడ్యమి కథ. అలాగే పోలిపాడ్యమి రోజున పూజ ఎలా చేసుకోవాలి, దీపాలను ఎలాగా వెలిగించుకోవాలి అనే విషయం గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.